కొలస్సీ పత్రికపై ధ్యానాలు 5వ భాగం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. కొలస్సీ 1వ అధ్యాయం 6వ వచనం. సువార్తలో దేవుని శక్తి, దేవుని జీవం నిక్షిప్తమై ఉన్నాయి. పాపాల మూలంగాను అపరాధాల మూలంగాను ఆధ్యాత్మికంగా మరణించిన స్థితిలో ఉన్న పాపుల్ని సువార్త తిరిగి బ్రతికించగలదు. పెరు అనే దేశంలో ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక స్త్రీ ఉండేది. ఆమె పేరు రోజారియో. తన ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగంగా రోజారియో 12 మంది పోలీసుల చావుకు కారణమయ్యింది. ఈమె ఒక సందర్భంలో పెరు అనే దేశానికి వచ్చిన లూయిస్ పౌలో అనే సువార్తికుణ్ణి చంపేయాలని నిశ్చయించుకుంది. మీటింగు పూర్తయిన తర్వాత చంపేద్దాం అని అనుకుంటూ అతడు చెప్పిన సువార్త విని రక్షించబడింది. కొన్నాళ్ల తర్వాత లూయిస్ గారు మరి తిరిగి ఆ దేశానికి వచ్చేటప్పటికి ఆమె 5 సంఘాల స్థాపనలో కీలక పాత్ర పోషించింది. 1000 మంది కంటే ఎక్కువ ఉన్న అనాథ పిల్లలకు అనాథాశ్రమాన్ని స్థాపించి నడిపిస్తున్నది. సువార్త ఎంత శక్తి కలిగిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. సువార్తలో జీవం నిక్షిప్తమై ఉంది. భూమిలో నాటబడిన విత్తనం గురించి ఆలోచించండి. ప్రతి విత్తనంలోనూ జీవం ఉంటుంది కదా. ఆ జీవం దాని చుట్టూ ఉన్న తొడుగును చీల్చుకుని మట్టిని అడ్డు తొలగించుకుంటూ తన వేలు లోతుకు తన తల భాగాన్ని పైకి చొచ్చుకొని పోయేలా చేస్తుంది. కొన్నాళ్లకు అదొక వృక్షంగా ఎదుగుతుంది, ఫలిస్తుంది. దాని ఫలాల ద్వారా వేరే చోట్లకు విస్తరిస్తుంది. అదేవిధంగా సువార్త కూడా దానిలో ఉన్న జీవాన్ని బట్టి ప్రపంచమంతటా ఫలిస్తున్నది, వ్యాపిస్తున్నది. మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది అని పౌలు అంటున్నాడు. కొలస్సీ పట్టణంలో సువార్త ఫలిస్తున్నది, వ్యాపిస్తున్నది. ఎప్పటి నుంచి? ఎపఫ్రా సువార్త ప్రకటించిన తర్వాత స్థానికులలో కొందరు ఆ సువార్తను విన్నారు. వినడం మాత్రమే కాదు, దాన్ని సత్యమని అర్థం చేసుకున్నారు, విశ్వసించారు. ఆనాటి నుంచి ఆ సువార్త వారిలో సైతం ఫలిస్తూ వ్యాపిస్తూ ఉంది. ఇక్కడ మనం గ్రహించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఎవరైనా రక్షణ పొందాలంటే వారికి సువార్త ప్రకటించబడాలి. వారు దాన్ని సత్యమని అర్థం చేసుకోవాలి, దాని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు మాత్రమే సువార్త తనలోని శక్తిని, జీవాన్ని మనుషుల హృదయంలో చూపించడం మొదలుపెడుతుంది. కొలస్సీ పట్టణంలో సంఘం స్థాపించబడడానికి జరిగిన కార్యాలు ఇవే. దీనిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలున్నాయి. మన సువార్త ప్రకటిస్తే సరిపోదు. ఆ సువార్త ప్రజలకు అర్థమైందో లేదో నిర్ధారించుకోవాలి. సువార్త అర్థం కాని వాళ్ళను ఈనాడు మనం ఎంతమందిని క్రైస్తవులని ప్రకటించేస్తున్నామో కదా. సువార్తను ఏమాత్రం అర్థం చేసుకోకపోయినా ఎంతమందికి మనం బాప్తిస్మాలు ఇచ్చేస్తున్నామో కదా. ఇలాంటి నకిలీ క్రైస్తవులు ఎంతోమంది ఇప్పుడు సంఘాల్లో విశ్వాసులుగా చలామణి అయిపోతున్నారు. కానీ వారిలో సువార్త ఫలించట్లేదు, వ్యాపించట్లేదు. క్రీస్తు కోసం వాళ్ళు జీవించలేకపోతున్నారు. కాబట్టి ఎవరికైనా సువార్త ప్రకటించగానే, ఎవరైనా సంఘానికి క్రమంగా హాజరు కావడం గమనించగానే వారిని వెంటనే బాప్తిస్మం తీసుకోమని ప్రోత్సహించడం జ్ఞానం కాదు. వారు సువార్తను అర్థం చేసుకున్నారో లేదో మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఒకవేళ సువార్తను అర్థం చేసుకున్నా దానిని వాళ్ళు నమ్ముతున్నారో లేదో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కొద్దిమందికి సువార్త అర్థమైనప్పటికీ దానిని తమ జీవితాలకు అన్వయించుకోరు. సువార్త ఇలాంటి వారి బుర్రలోనే ఉంటుంది కానీ హృదయంలో ఫలించదు. సువార్త సర్వలోకంలో ఫలిస్తోందని పౌలు చెప్పాడు. ఇక్కడ సర్వలోకం అంటే ఆనాటి రోమా సామ్రాజ్యం అంతటిలో అనే అర్థం. రోమా సామ్రాజ్యపు సరిహద్దులను దాటుకుని ఈనాడు ఆ సువార్త ప్రపంచమంతటా, అనగా అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో కూడా వ్యాపిస్తూ ఫలిస్తూ ఉంది. మీలో కూడా సువార్త ఫలిస్తూ వ్యాపిస్తోందని కొలస్సీ పట్టణంలోని క్రైస్తవులను ఉద్దేశించి పౌలు చెబుతున్నాడు. ఈనాటి సేవకులు మీ సంఘాన్ని చూసి సువార్త మీలో ఫలిస్తోందని, మీ ద్వారా వ్యాపిస్తోందని చెప్పగలరా? మీ ద్వారా సువార్త ఫలించడానికి, వ్యాపించడానికి సంఘంగాను, వ్యక్తిగతంగాను మీరు కృషి చేస్తున్నారా? సువార్తలో దేవుని శక్తి ఉంది, దేవుని జీవం కూడా ఉంది.
అయితే దేవుడు తన బిడ్డల ద్వారానే తన సువార్త వ్యాప్తి జరగాలని ఉద్దేశించాడు. అందువల్ల సువార్త నీ ద్వారా ఫలించడానికి, వ్యాపించడానికి నువ్వు పని చేయాల్సి ఉంది, ప్రయాసపడాల్సి ఉంది. రక్షించబడిన తొలినాళ్లలో సువార్త ప్రకటించాలనే భారం, ఆసక్తి నీలో ఎంతో ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు అవి సన్నగిల్లాయని గమనిస్తున్నావా? సువార్త ప్రకటించడానికి, సువార్తను జీవించడానికి మరొక్కసారి నిన్ను నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో పురుకొల్పుకుంటావా? దేవుడు నిన్ను దీవించునుగాక.